సరే, ఇద్దరు వ్యక్తులు వస్తా అన్నారు. పోయినసారి వాళ్ళు ఫ్లైట్లో వచ్చారు. ఫ్లైట్లో ఈసారి చీకటి పడిపోయిందంట. వాళ్ళ ఫ్లైట్కి లైట్లు లేవంట. అక్కడ హైదరాబాద్లో దిగేసి కారు ఆటో ఏదో వస్తున్నారు ఇద్దరు వ్యక్తులు. సరేనా, ఫోన్ చేద్దాం. మీకు తెలిసిన నెంబర్ ఏదో ఒకటి చెప్పండి, వెళ్ళిపోద్ది వాళ్ళకి. నువ్వు చెప్పు ఏదైనా నెంబర్, ఎవరైనా ఒకటి చెప్పండి ఏదైనా నెంబర్. సరే, 100. అయ్యో వద్దు, 100 వద్దు. ఇంకా నేను కొడతా 111111. ఓకేనా, కాల్ చేద్దాం. హలో 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 హలో, ఎక్కడున్నారు? హలో 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 హలో, ఎవరు ఇది మాట్లాడేది? హలో, రాంగ్ నెంబర్. హలో, రాంగ్ నెంబర్ అంట. సరే, ఇంకో నెంబర్ కొడదాం, అతనికే పోద్ది. ఈసారి 0 కొడదామా? 00000. హలో హలో హలో, మీరు మాట్లాడుతున్న నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. సరే, ఈసారి ఏది కొడదాం? 100 వద్దు. 100 108 మనం కొట్టకూడదు. ఉయ్ 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 అని వచ్చేస్తుంది ఇక్కడికి. అది వద్దు. 5 సరే, 550. హలో హలో, పెద్ద కారు వస్తుంది. సరే, రాంగ్ నెంబర్. హలో హలో, అన్నయ్య. అయ్యా ఎక్కడున్నారయ్యా మీరా? అన్నయ్య, ఇప్పుడే బజ్జీలు తినేసి నిద్రపోతున్నా అన్నయ్య. బజ్జీలు తిని నిద్రపోతున్నావా? ఏమన్నయ్యా? మన నెల్లూరులో బజ్జీలు బాగుంటాయంట, తినేసి నిద్రపోతున్నాడంట. అయ్యా అన్నయ్య, నువ్వు బజ్జీలు తిని నిద్రపోయేది కాదు, నీకోసం మా పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ, నిన్ను చూడాలంట. అన్నయ్య వస్తున్నా అన్నయ్య. రాయా నువ్వు తొందరగా. దేంట్లో వస్తున్నావు ఇంతకా? ఫ్లైట్ లైట్లు ఫెయిల్ అయిపోయా అన్నావు. అన్నయ్య ట్రైన్ పోయింది. ట్రైన్ కూడా పోయిందా? రిక్షా దొక్కుంటా వస్తున్నా అన్నయ్య. రిక్షానా? అయ్యా రేపు ఉదయం వద్దయితే. అయ్యా కొంచెం తొందరగా దొక్కయ్యా నువ్వు. రిక్షా బజ్జీలు తినేసి నిద్రపోయి రిక్షా దొక్కొచ్చి సరిపోయింది కదయ్యా. వస్తున్నా అన్నయ్య, వస్తున్నా. రా తొందరగా రా. ఇంతకు రిక్షాకి బ్రేకులు ఉన్నాయా? నిద్రపోతున్నాడు, మళ్ళీ ఫోన్ చేద్దాం. ఎవరు అక్కడ? ఓయమ్మా, నేనే ఈ లోకానికి అధిపతి. వీడేంది నల్లగా ఉన్నాడు? నువ్వు భయపెట్టబాక, నాకు నిన్నే ఫీవర్ వచ్చిందా? నవ్వకో. నువ్వెందుకు వచ్చావు వీడికి? మా వాడు వస్తున్నాడు, ఆయన తీసుకొని పోదామని వచ్చా. వద్దు. అలాగే ఇక్కడున్న పిల్లల్లో కూడా చాలా మంది నా వాళ్ళు ఉన్నారు. నీ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? వాళ్ళ ఫ్రెండ్స్ మీరా? పిచ్చివాడా, లేరు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. వీళ్ళంతా మా వాళ్ళే. వస్తా, మళ్ళా వస్తా. పోయేసి రాబాకి, ఇంకా వెళ్ళిపో. మా వాడు వస్తాడు, వాడితో పాటి ఇతన్ని కూడా తీసుకెళ్తా. ఇతన్నా? తీసుకెళ్ళిపో. ఎవరు? అతను కాదు రావాల్సింది. ఎవరు? రిక్షా ఇంకా తొక్కుంటా వస్తున్నా. అతను దెబ్బకి వెళ్ళిపోయాడు వెనక్కి. వచ్చావా అన్నయ్య? వచ్చేసాను అన్నయ్య. ఏం చేస్తున్నావాడా అన్నయ్య? నేను వచ్చేసి గంట అయింది అన్నయ్య. ఏం చేస్తున్నావాడా? నీ జోబిలో కూర్చో ఉండా. నా జోబిలో లేవయ్యా. లేదన్నయ్యో, నీ వెనక జోబిలో కూర్చో ఉండా. లేవు అన్నయ్య. అదిగో అన్నయ్య, ప్రైజీ పక్కన కూర్చో ఉండానా? ప్రైజీ పక్కన? ప్రైజీ ఎవరు ఇక్కడ? ప్రైజీ పక్కన కూడా లేవయ్యా. నీ పక్కన ఉన్నాడు ప్రైజీ? లేడు. అన్నయ్య కలద్దాలు పెట్టుకొని చూడ. కలద్దాలా? కలద్దాలు పెట్టుకొని చూడాలా? నా కలద్దాలు లేవయ్యా. అన్నయ్య అది వచ్చేసాను చూడు. ఎక్కడ వచ్చేసావు? కనిపిస్తున్నాడు మీకు? ఎక్కడొచ్చాడా? అన్నయ్య వచ్చాను అన్నయ్య. లేడా? ఏడాయా నువ్వా? అన్నయ్య అక్కడ ఉండే వాళ్ళంతా
ఆ? నన్ను కిడ్నాప్ చేస్తారేమోనని భయపడ్డాను అన్నయ్య. అయ్యో మా పిల్లలు మంచోళ్ళయ్యా, వాళ్ళు ఏం చేయరు, మీరు అతను భయపెట్టారు వేనా? అయ్యా అతనే వాళ్ళు చూడండి ఎంత మంచి వాళ్ళ, మీకోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఎవరైనా వస్తున్నా అన్నయ్య. రాయా తొందరగా. అన్నయ్య హాయ్. హలో షేక్ అండి. హాయ్ అన్నయ్య. చెయ్యిలాగా మాకు నొప్పి పడుతుంది. చెయ్యి నొప్పి పుడుతుందా? అయ్యో భలే ఉంది నీ చెయ్యా. అన్నయ్య నేను బస్సులో వస్తా ఉంటా, చెయ్యి పెట్టాను అన్నయ్య, చెయ్యి మీద కూర్చున్నా, చెయ్యి నలిగిపోయింది. చెయ్యి నలిగిపోయిందా? ఏదా? అయ్యో తాగబాకని చెప్పిలా. సరే సరే తాకనులే. సరే కానీ ఎన్ని బజ్జీలు తిన్నావు నువ్వా? అన్నయ్య ఆగో. మీరు అరుస్తా ఉన్నారు. ఎవరు ఎన్నబలే ఉన్నాడా? ఎవరు అన్న? చాలా బాగున్నాడు, చాలా మంచివాడు అన్నయ్య, చాలా మంచివాడు అన్నయ్య. ఇదిగో ఆ, నేను వచ్చాను కదా, ఎవరు నాకు ఏం చెప్పలా. ఒరే అందరు నేను ఎప్పుడు వెళ్ళిపోతానని చూస్తూ ఉంటారు. లేదు లేదు లేదు, హాయ్ చెప్పండి, ప్రైజ్ లాట్ చెప్పండి. ఏందన్నా పో అంటున్నారు వాళ్ళ. పాపం ఎందుకు అన్నను భయపడతావు నువ్వా? అన్నయ్య ఇట్రా. ఈ పక్కన అన్నయ్య ఏం పేస్ట్ వాడతాడు కడుక్కో. అన్న నువ్వంట ఏ పేస్ట్ వాడతావంట? పళ్ళు బలే తెల్లగా ఉన్నాయి అన్నయ్య. పళ్ళు బలే ఉన్నాయంట. ఏ పేస్ట్ అన్నయ్య? ఇదిగో నీకు మాట చెప్తారా? చెప్పయ్యా. దగ్గరికి రా, సీక్రెట్ అదే. సరే చెప్పు. ఒక మాట అయిపోయింది పో అన్నయ్య. ఒక మాట చెప్పు అన్నాడు అన్నయ్య. ఇక్కడ ఏం జరుగుతుందా? ఇక్కడ పిల్లలందరూ సండే చర్చికి వచ్చారు అన్నయ్య. మీ పిల్లలు పాటలు బాగా పాడతారా? సూపర్గా పాడతారు. పాడమంటే ఒక పాట అన్నయ్య. నేను కూడా పాటలు బాగా పాడతా, కాకపోతే నేను పాడినప్పుడు ఎవరు ఉండరేడా, అందరు వెళ్ళిపోతారు. అయ్యో అన్నయ్య నేను ఒక కథ చెప్తా అన్నయ్య. కథ కూడా చెప్తావు నువ్వా? బాగా చెప్తా. మా పిల్లలు కూడా చెప్తారు కథలు. మీకు వచ్చి కదా కథలు అన్నయ్య? పాటలు పాడతారు. ఇదిగో ఒక కథ చెప్తా. చెప్పు కథ. ఒక ఊర్లో వినండి పిల్లలు, వినండి వినండి అన్నయ్య. ఒక ఊర్లో ఒక ఊర్లో ఏముందినా? ఊర్లో ఏముంది చెప్పనా? అయ్యో అన్నయ్య చెప్తాను. అన్నకేం తెలుసు, నువ్వు చెప్తాను కథ. చెప్తున్నా. ఒక ఊర్లో అన్నయ్య, ఒక ఊర్లో మా పిల్లలకి చెవుల్లో విని విని అన్నయ్య ఏం చెప్పన్నయ్య. అన్న కూడా ఏం చెప్పడంట అన్నయ్య. ఒక ఊర్లో ఒక ఊరుంది. ఒక ఊరుందా? ఆ ఊర్లో కుక్క బౌ 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 ఉంటుంది అన్నయ్య. అయ్యా ప్రతి ఊర్లో కుక్క బౌ బౌ అని అరుస్తుంది కదా, నువ్వు స్పెషల్గా చెప్పినట్టు మాక అన్నయ్య. ఆ ఊర్లో పిల్లి అంటుంది అన్నయ్య. అన్నయ్య ఒక ఊర్లో ఆవు అంబా అంటుంది అన్నయ్య. అంటుందా అన్నయ్య? ఆ ఊర్లో అడవి ఉంది. అడవియా? ఆ అడవిలో నక్క అంటుంది అన్నయ్య. ఏందది కూ అనేది? నక్క అన్నయ్య. కథ అయిపోయింది. వాళ్ళ కథ కాదు ఇదా. ఒకసారి క్లాప్స్ కొట్టండి మీరా. ఒక ఊరిలో ఏముందంట ఫస్ట్ అన్నయ్య? వాళ్ళ సాయంత్రం చూస్తా ఉన్నాయా? ఈ అన్నయ్య నన్ను కొట్టేటట్టు చూస్తున్నాడు. అయ్యో అయ్యో అదే లేదు, కొట్టద్దు బాబు. అన్న కొట్టబాకన్నా, మా అమ్మకి నేను పెద్ద కొడుకున్నా. కొట్టడులే. సరే గానీ అన్నయ్య నీ హెయిర్ స్టైల్ భలే ఉందా? తాకబాకనా? ఒరే బాగుంది. మా పిల్లలు కూడా కొరికేస్తా నిన్ను. వద్దులే. సరే అన్నయ్య నాకు ఫ్రెండ్ ఉన్నాడు అన్నయ్య. ఏం పేరు మీ ఫ్రెండ్ పేరా? వాడి పేరు నాకే సరిగ్గా తెలియదు అన్నయ్య. సరే కానీ అన్నయ్య నువ్వు వచ్చావు అన్నయ్య, రిక్షా తొక్కుని వచ్చావు అన్నయ్య. నీ పేరేం పేరా? పేరు అడగండి ఒకసారి. పేరు అన్నయ్య? నా పేరా ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చెప్తావా అన్నయ్య? నీ కోసం. నా కోసం వద్దు, మా పిల్లల కోసం చెప్పు. నీ కోసం, నా కోసం, ఈ అన్న కోసం, ఈ అన్న కోసం
ప్రైజీ కోసం. ప్రైజ్ కోసం ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలని అడుగుతున్నాడు. అయ్యా ఇంత పెద్ద బుర్ర ఉంది నీకు, మర్చిపోతాను ఎందుకు? నీ పేరు చెప్పయ్యా. అన్నయ్య ఇంకోసారి నా జుట్టు పట్టుకున్నావు అనుకో. పట్టుకోనిలే అన్నయ్య చెప్పు. నీ కోసం, నా కోసం, నా కోసం, నీ కోసం, ఈ అన్న కోసం, అన్న కోసం, ఈ అన్న కోసం, అన్న కోసం. ఏం చెప్పాలి? నీ పేరు మళ్ళీ మర్చిపోయి ఏందో అన్నయ్య, మర్చిపోతా ఉంటాను నేను. అన్నయ్య నీ కోసం. అయ్యా అన్న నీకు ఒక దండం. నీ పేరు చెప్పయ్యా. నా పేరు. నువ్వు నవ్వుబాకన్నా. నువ్వా సరే నవ్వుబాకండి. ఈ అన్న అసలు నవ్వకూడదు. నవ్వడులేండి. అన్నయ్య నా పేరు. నీ పేరు? నా పేరు. నీ పేరు ఇప్పుడు 100 సార్లు చెప్పావు. ఏం పేరా? పాత పేరు కాదు, కొత్త పేరు వచ్చింది. పాత పేరు పోయి కొత్త పేరు అంట, 2 పేర్లు అంట. సరే కొత్త పేరు చెప్పు. నవ్వకూడదు. నువ్వు నవ్వకూడదు. సరే నేను కూడా నవ్వను. నా పేరు మురికి తొట్టి. ఎందుకు నవ్వుతుండరా? ఏంది ఇంకోసారి చెప్పు. మురికి తొట్టి. ఏం పేరు పిల్లలు? మురికి తొట్టా? అన్నయ్య అదేం పేరయ్యా? ఆ పేరు ఎందుకు వచ్చిందంటే నేను మా ఊర్లో నడుచుకుంటా పోతుంటా. వినండి ఎందుకు వచ్చింది ఆ పేరు? అన్నయ్య మా ఊర్లో నడుచుకుంటా పోతుంటా. మీ ఊర్లో నడుచుకుంటా పోతున్నావు, కాలు జారిపోయి పడిపోయాను అన్నయ్య మురికి కాలువలా. అందుకనే మురికి తొట్టి అని పెట్టారు అన్నయ్య మా ఫ్రెండ్స్. సరే ఎట్లా వచ్చిందంటే పేరు పిల్లలు? కాలు జారి మురికి తొట్లో పడిపోయారంట. అన్నయ్య మా ఫ్రెండ్ పిలుస్తా. మీ ఫ్రెండ్ని పిలు. అన్నయ్య మా ఫ్రెండ్ చాలా జాగ్రత్తగా ఉండి అన్నయ్యో. అవునా? వాడు చైనా నుంచి వచ్చాడు. చైనా నుంచా? నిన్ను కూడా తినేస్తాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా? నేనా మా ఊరు నుంచి వచ్చాలే. ఏ ఊరు మీది? మా ఊరే. అన్నయ్య పిలుస్తా. పిలు. ఫ్రెండ్? మీ ఫ్రెండ్ కూడా నీలాగా అన్నయ్య తీసుకొస్తా. తీసుకురా పో. చూద్దాం వాళ్ళ ఫ్రెండ్ ఆడొస్తాడు. ఫ్రెండ్ తొందరగా రా. వాళ్ళ ఫ్రెండ్ చైనా కదా? అర్థం అవుద్ది ఎవరికైనా చైనా భాష? ఎవరికి అర్థం అవుద్ది? ఇప్పుడు ఏమన్నాడా? కూ అన్నాడా? అన్నయ్య మా ఫ్రెండ్ వచ్చాడు అన్నయ్య. మీ ఫ్రెండ్ ఏంది కూ అన్నాడు? చైనా వాడు కదా అన్నయ్య, అందుకోసమే. చైనా అన్నయ్య వస్తున్నాడు. పిలవండి. హాయ్, హౌ ఆర్ యు? అన్నయ్య దూరం ఉండు, నిన్ను కూడా తినేస్తాడు. వద్దు నన్ను కూడా తినేస్తాడంట చైనా. అన్నయ్య లాస్ట్ నుండి నేను జాగ్రత్తగా పట్టుకో. నువ్వు అంటే జాగ్రత్తగా ఉండు, నీ వైపే చూస్తా ఉన్నాడు తినడానికి. వద్దు జాగ్రత్త. సరే అన్నయ్య మీ ఫ్రెండు ఆ అబ్బాయిని ఏమన్నాడా? కూ అన్నాడు, అర్థం కాల. అన్నయ్య అన్న అచ్చు వాళ్ళ ఫ్రెండ్ లాగున్నాడంట. అన్న వీళ్ళ ఫ్రెండ్ లాగున్నాడంట. అన్న బాగా నచ్చేసాడంట. చైనాకి ఎత్తుకెళ్ళిపోతాడంట. అయ్యా చైనా తీసుకెళ్ళిపోతాడు. పిల్లలు శశాంక్ అన్న ఈ చైనా ఫ్రెండ్కి నచ్చేసాడంట, చైనా తీసుకుని వెళ్ళిపోతాడంట. పంపించేద్దామా? పంపించేస్తాడంట. ఇప్పుడేమన్నాడు? అతను చూస్తున్నావురా? మళ్ళా ఈ అన్న మీద పడింది ఇటు చూపు. వదిలేరా వాళ్ళ అన్నా. ఈ అన్నను కూడా జాగ్రత్తగా పట్టుకో, ఎత్తుకెళ్ళిపోతాడని గోతంలో వేసుకొని. సరే ఈ అన్న వైపు చూసి ఏమంటున్నాడా? అతను తినేస్తాడంట. ఒరే నాయన, అతను తినేస్తాడంట. వద్దు తరిమేస్తామన్నయ్య వీడిని, లేకపోతే నిన్ను కూడా తినేస్తాడు. ఆయన నన్ను వద్దు, అయితే పంపించే. ఏమన్నాడా? మర్యాదకి వెళ్ళిపో, అసలు నెల్లూరు. వద్దు అన్నయ్య నాకు చెల్లుందన్నయ్య. ఎప్పుడు భక్తి అంటా ఉంటది అన్నయ్య. ఎప్పుడు ప్రార్థనే. మీకు చెల్లిలా? వాళ్ళ చెల్లెలు ఉందంట, ఎప్పుడు ప్రేయర్ చేస్తా ఉంటదంట. ఏది పిలువు అన్నయ్య, జాగ్రత్తగా ఉండు అన్నయ్య. సరే గాని మీ చైనా ఫ్రెండ్ పేరు ఏం పేరా? మా చైనా ఫ్రెండ్ పేరా? చైనా ఫ్రెండ్
చైనా ఫ్రెండా? ఆ, ఆయన ఎందుకు కూ 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 అన్నాడు? ఏం అర్థం కావట్లేదు నాకు కూడా అర్థం కాల. నీ గొమ్ముగుల్లా. సరే 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 సరే, మీ చెల్లిని పిలువు, మంచి అమ్మాయి ఉన్నట్టుంది, వాళ్ళ సిస్టర్ వస్తుందంట. చెల్లెమ్మా రామ్మా. పిలువు పిలువు. వస్తున్నాను అన్నయ్య. అన్నయ్య జాగ్రత్తగా ఉండు. మంచి అమ్మాయి అంటివి. నిన్ను కూడా ప్రార్థన చేసుకోమంటది. నాకు ప్రార్థన అంటేనే ఇష్టం ఉండదు. నీకు ప్రార్థన ఇష్టం ఉండదా? నీకు కూడా ఇష్టం ఉండదు కదా. చెప్పనా, మనకు వద్దులే నా ప్రార్థన. నీకు కూడా ప్రార్థన చేసుకోబాక. మనకొద్దు, దేవుడు వద్దు, ఎవరొద్దు. నువ్వు కూడా ప్రార్థన చేసుకోబాక. నేను చేసుకున్నా. మా పిల్లలందరూ ప్రార్థన చేసే పిల్లలు. అన్నయ్య ఇప్పుడే వస్తా. నాకు ఇప్పుడే వస్తా. ఎక్కడికి వెళ్ళావా? మా చెల్లెమ్మని తీసుకొస్తా. సరే సరే. పిల్లలు, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చారు మన వద్దకి. ఫస్ట్ ఎవరు? ఈయన పేరేం పేరు? ఇతని పేరు పక్కన అతని పేరు మురికి గుంట అంట. ఆ పేరు కూడా విచిత్రంగా ఉంది. ఇతనేందో కూ 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 అంట వచ్చాడు. అతని పేరు ఏం పేరా? చైనా ఫ్రెండ్. వీరిద్దరు వెళ్ళారు. ఇప్పుడు ఎవరో మంచి హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? బాగున్నావా? బాగున్నానన్నయ్య. ఓకే ఓకే. నీ పేరు? మీరు కూడా బాగున్నారా? బాగున్నారని అడుగుతుంది. హ్యాపీగా ఉన్నారా? ప్రేయర్ చేసుకుంటున్నారా? నిజంగా నిజంగా యేసయ్య పిల్లలు చాలా మంచి పిల్లలు. అవునవును అన్నయ్య. మా అన్నయ్య కూడా చెప్పు అన్నయ్య. మీ అన్నయ్య? అన్నయ్య మీ అన్నయ్య ప్రేయర్ చేయొద్దని చెప్తున్నాడు. మా అన్నయ్యకి దేవుడు అంటే ఇష్టం లేదు అన్నయ్య. ఎందుకు? అంతే అన్నయ్య, ఫ్రెండ్స్ తో కలిసి అలా అయిపోయాడు అన్నయ్య. అయ్యో అయ్యో. ఎవరు మీ అన్నయ్య ఫ్రెండా? అన్నయ్య మా అన్నయ్య ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ దేవుని నమ్మొద్దు, దేవుడికి ప్రార్థన చెయ్యొద్దు అని చెప్పి 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 మా అన్నను కూడా మార్చేశారు అన్నయ్య. అయ్యో. మా అన్నయ్య బూతు మాటలు మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడతాడు, దేవుడికి ప్రార్థన కూడా చేసుకోడు అన్నయ్య. మీ అన్నయ్య బూతు మాటలు అబద్ధాలు మాట్లాడతాడా? అవునన్నయ్య. అయ్యో, ఎందువల్ల? అన్నయ్య దేవుడు అంటే తెలియదు కదా, యేసయ్య అంటే ఇష్టం లేదు కదా, అందుకని చేస్తాడు అన్నయ్య. అవునా? అలా వెళ్ళిపోమే అన్నించా. ఎవరు? అన్నయ్య ఏం చెప్పింది ఏమే? నువ్వు ఏమన్నావా? అన్నయ్య ఏమనలేదు అన్నయ్య. దో ఇంటికి బా, కరతో కొట్టేస్తాను. సరే సరే, ప్రార్థన చేసుకోండి. బాయ్ చెప్పండి. మీ చెల్లెలి పేరు ఏం పేరయ్యా? అన్నయ్య వెళ్ళిపోయింది మా చెల్లెమ్మ. వెళ్ళిపోయింది. అన్నయ్య ఎప్పుడు ప్రార్థన చేసుకోమంటుంటది, ఎప్పుడు యేసయ్యా 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 అంటా ఉంటది. మంచిదే కదా ప్రార్థన చేసుకుంటే. ప్రార్థన చేసుకోకూడదు, సినిమా చూడాలి. అయ్యో, నువ్వు కూడా సినిమా చూడు నాతో పాటే. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఎవరితో చేస్తున్నావు? ఎవరితో? మా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. మీ ఫ్రెండ్ని పిలువు. చాలా మంది ఉన్నారు, ఒక్కరు కాదు, చాలా మంది ఉన్నారు అన్నయ్య. మా పిల్లలందరూ ప్రార్థన చేసి అన్నయ్య నాకెవరో కల్లోకి వస్తా ఉండరు అన్నయ్య. కల్లోకి వస్తున్నారంట? ఎవరు? అతనికి కొమ్ములు ఉన్నాయి. కొమ్ములు అంటే ఇందాక వచ్చాడు కదా ఒక అతను. అన్నయ్య ప్రతిరోజు నా కాడికి వచ్చి కల్లోకి వచ్చి. అతను నల్లగా ఉంటాడా? అవునన్నయ్య. అన్నయ్య ఫస్ట్ వచ్చాడు కదా, ప్రతిరోజు నా కాడికి వచ్చి నువ్వు వేస్ట్, నువ్వేం చేయలేవు, నాతో పాటు వచ్చి మా రాజ్యానికి తీసుకెళ్తా, నాతో పాటు తీసుకెళ్తా అంటా ఉంటాడు అన్నయ్య. అయ్యో, అతను నమ్మొద్దు, అతను చెడ్డ ఫ్రెండ్ అన్నయ్య. ప్రతిరోజు నన్ను భయపెడతా ఉంటాడు అన్నయ్య. అవునా? ఎవడన్నయ్య? ఎవడా? అతను సాతాను. అవునా? అతను నీ కల్లోకి రాకూడదంటే అన్నయ్య నువ్వు ఒక పని చేయాలి. అన్నయ్య అరిచావా? అరిచాడు అదిగా వస్తున్నట్టున్నాడు మీ ఫ్రెండ్. అన్న అరిచావా? లేదు పిల్లలు భయపడద్దు, మనకి ఎవరున్నారా? యేసయ్య ఉన్నాడు, మనం ధైర్యంగా ఉండాలి. ఎవరన్నాయదా? గొంతు గరగరా అంటుందా? మీ ఫ్రెండే ఉన్నట్టున్నాడయ్యా. మా ఫ్రెండా? మాకెవరు లేరు ఫ్రెండా. ఇప్పుడే చెప్తే మీ ఫ్రెండ్ ఒక కల్లోకి వస్తున్నాడు అంటే. అవునన్నయ్య. నేనే. భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. ఎవరున్నారు మనకి? అన్నయ్య ఇతనేనా? వీడియో అన్నయ్య నా కల్లోకి వచ్చేదా? నా బిడ్డవరా నువ్వు? అబద్ధాలు మాట్లాడతావు, బూతి మాటలు మాట్లాడతావు, నాతో వచ్చేయి.
అన్నయ్య నువ్వు భయపడద్దు అన్నయ్య అతను వెళ్ళిపోవాలంటే అన్నయ్య ఒక పని చేయాలి మనం. నోరు ముయ్యరా నువ్వు. పిల్లలు అతను వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలా? అందరు యేసు రక్తమే చేయాలండి, వెళ్ళిపోతాడు. అనకండి అనండి నాన్న, అనకండి. యేసు రక్తమే చేయాలి. వెళ్ళిపోయాడు. అన్నయ్య ఎవరన్నయ్య అతను అన్నయ్య సాతాన్. అతను అవునా? అతనికి యేసే అంటే భయం అన్నయ్య. అతను ఏం చేస్తాడు అన్నయ్య? అతను నిన్ను చెడ్డవాడిగా చేసి అన్నయ్య నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అవునన్నయ్య. అన్నయ్య నరకం ఎలా ఉంటుంది అన్నయ్య? నరకం ఎలా ఉంటుందా? నరకం ఎలా ఉంటుంది పిల్లలు? అక్కడ అంతా మంటే అన్నయ్య. నువ్వు అరుస్తున్నా గానీ, నీ అరుపులు ఎవరికి వినిపించినా గానీ నువ్వేం చేయలేవు. అవునన్నయ్య. కానీ ఒక మార్గం ఉంది అన్నయ్య. ఏందన్నయ్య? యేసయ్యని కానీ నమ్ముకున్నావు అనుకో, ఇప్పుడు అన్నయ్య పరలోకానికి వెళ్తావు. అవునా పిల్లలు? అన్నయ్య మనం దేవుణ్ణి నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తామా లేదా? ప్రార్థన చేస్తే అన్నయ్య పరలోక రాజ్యానికి వెళ్తావు. అన్నయ్య ప్రార్థన చేసుకుంటా అన్నయ్య. నేను ప్రార్థన చేసుకోవాలి, నమ్ముకుంటా అన్నయ్య. వాడు రాడు కదా మళ్ళా? రాడు. నిజంగా రాడు. అన్నయ్య చాలా సంతోషం అన్నయ్య. మంచి అబ్బాయి అయిపోయాడు అన్నయ్య. నేను మారిపోయా అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. నేను యేసే నమ్ముకుంటా అన్నయ్య. పిల్లలు మీరు కూడా యేసే నమ్ముకుంటారా? పిల్లలు ఇప్పుడు ఇతను చాలా అల్లరి చేసేవాడు. ఒక ఫ్రెండ్ అన్నయ్య చెప్పన్నయ్య. ఒక ఫ్రెండ్ వచ్చి అతన్ని బూతి మాట్లాడమన్నాడంట, చాలా మార్చేసాడంట. అతను తెలుసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తాడంట. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయాడు ఇతను. ఓకేనా? మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుంటే చెడ్డ ఫ్రెండ్షిప్తో మానేసి మనం మంచి ఫ్రెండ్షిప్ చేసి యేసయ్యతో మనము ప్రేయర్ చేస్తూ ఉంటే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్తాం. ఓకేనా పిల్లలు? బాయ్ చెప్పండి. బాయ్. ఆ పేస్ట్ చెప్పున్నా నాకు, నేను కూడా వాడతానా? పేస్ట్ అంట. నీ పేస్ట్ అని చెప్పన్నా లాస్ట్ సాటిస్ఫై. అన్న పళ్ళు బాగుండే తెల్లగా. బాయ్ చెప్పండి. బాయ్.